శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఒక 3 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమ లాభాధిపతి అలాగే రాజ్యాధిపతి కలిపి ఒక బుధాదిత్య యోగం లాంటిది చతుర్థంలో ఏర్పడటం, అక్కడ ఉన్నటువంటి శనిగ్రహంతో కలవడం వల్ల ఇది విద్యార్థులకి చాలా వరకు ఏదైనా హాస్టల్లోకి మారడం కానీ విద్య నిమిత్తం వేరే ప్రాంతంలోకి మారడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక పెద్దవాళ్ళకి ఏంటంటే మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారాన్ని లేదంటే ఉద్యోగాన్ని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొత్తగా ప్రారంభించడానికి అనుకూలంగా ఈ గ్రహస్థితి ఏర్పడుతుంది. అలాగే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తితో మీకున్నటువంటి ఆస్తితో విక్రయించి వేరే చోట దీనికన్నా ఒక మంచి స్థిరాస్తిని కొనుక్కునే అవకాశం ఉన్నది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే విద్యార్థులకైతే ఈ స్కూల్లో కాలేజీగా మారడం, పెద్దవాళ్ళకైతే ఉద్యోగం మారడం కానీ గ్రామం మారడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి, కొంతమంది విదేశం వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీరు ఏదైనా ఈ పాస్పోర్టు వీసా వాటి కోసం ట్రై చేసుకుంటే కొంతవరకు పని జరిగే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు 5వ స్థానంలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే జాతకుడు ఏదైనా కళారంగంలో కానీ టీవీ మీడియా సినిమా రంగంలో ఉంటే వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. కొంతవరకు మీరు ఎంటర్టైన్మెంటు, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం వాటికి అట్రాక్ట్ అయ్యి కొంత ధనాన్ని పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక కొత్త అనుభవము, కొత్త పరిచయం ఏర్పడడం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల కొంత సమయాన్ని వృధా చేసుకుంటూ కొంత అపకీర్తి కూడా పొందే అవకాశం ఉన్నది. అంటే ఏదో ఒక పరిచయం ఏర్పడడం వల్ల కొన్నాళ్ళు దాన్ని ఆ పరిచయానికి ఎడిక్ట్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి, రిలేషన్లో ఉన్న వారికి చాలా వరకు బ్రేకప్ వచ్చే అవకాశం ఉన్నది. కొత్త వాళ్ళు రావడం వల్ల పాత వాళ్ళకి బ్రేకప్ చెప్పడం కానీ, లేదంటే ఆల్రెడీ ఈ ప్రేమికుల మధ్య వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్యలో దూరడం వల్ల వారికి విభేదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ 5, 7 పరివర్తన చెందడం వల్ల అప్పటిదాకా మీరు అనుకున్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయితో కాకుండా వేరే పెద్దలు కూర్చున్న పెళ్లి లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు ఎటువంటి పాపగ్రహ ప్రమేయం లేకపోవడం వల్ల పెద్దలు కుదిర్చిన సాంప్రదాయ వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే ఈరోజు కాకపోయినా అది మే 15 లోపు జరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంలో రాహు ఉండడం, రేపొద్దున శని భగవానుడు చేరడం, ఇవన్నీ కూడా ప్రేమ వివాహాలు అనుకున్న వాళ్ళు మాత్రం చాలా కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఒక సూచన. ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడు వక్రించి ఉండడం వల్ల ఏమవుతుందంటే మరి ఆకస్మికంగా భూములు స్థిరాస్తులు పెరగడం వల్ల దానిపైన ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఇక అలాగే వివాహ విషయంలో భార్య ద్వారా లేదంటే భర్త ద్వారా మీ యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. కానీ అనుకోకుండా ఏదైనా సంప్రదింపులకు వెళ్ళినప్పుడు, ఏదైనా 10 మందితో మాట్లాడినప్పుడు కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్నగా ప్రారంభమైనటువంటి విషయాలు అది గొడవలు, ఫిజికల్ హ్యాండ్లింగ్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. అన్నదమ్ములతో విభేదాలు ఉన్నప్పుడు కూడా అది మీకు లాభసాటిగా జరిగే అవకాశం ఉంది. మరి గురువు రాశిని చూడటం వల్ల, కేతువు ఏకాదశంలో ఉండడం వల్ల పెద్దగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏదో ఒక దైవ సహాయంతోనో పెద్దల సహకారంతోనో పూర్వపుణ్యం వల్ల ఆ సమస్య నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క
శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి. మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకడు, అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది. మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాల్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది. ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు. ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది. దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగరణ ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు. అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది. శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేయనటువంటి స్వీటు హల్వా కానీ రవ్వ లడ్డు కానీ అంటే డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి పేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది. ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం. ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాల్ని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.